డీజీపీ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. యాక్టివిటీస్ని చూసుకోవడం కూడా అంతే ఛాలెంజ్ మాకు. ఎందుకంటే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కొంత జోష్లో ఉంటారు, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కొంత నిర్లిప్తంగా ఉంటారు, కొన్నిసార్లు కొన్ని చోట్ల ఎక్కువ ఓవర్ యాక్షన్ ఓవర్ ఎంతూజియాస్టిక్ అయిపోయి కొన్ని ఒకటి చోట్ల ఇన్సిడెంట్లు అయినా ఇంతకుముందు లాస్ట్ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో. సో అట్లాంటి ఇన్సిడెంట్ కాకుండా పూర్తి బందోబస్తు చేస్తున్నాము. ఇప్పుడు మనకు 3700 పోలింగ్ స్టేషన్స్లలో గ్రామ పంచాయతీలలో ఈ ఎలక్షన్ జరుగుతున్నది. ఇప్పటికైతే ఇంత బాగుంది. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్లో లైవ్ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. దానికి ఒక లింక్ మాకు కూడా ఇచ్చిండ్రు, డీజీపీ ఆఫీస్ కూడా లింక్ ఇచ్చిండ్రు. ఒకసారి ఇక్కడ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఒకసారి ఆ వెబ్ కాస్టింగ్ పరిశీలించి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారితో ఒకసారి మాట్లాడదామని కూడా అనుకుని వచ్చినాను. వారు కూడా చేసిన మా ఏర్పాట్ల పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఎలక్షన్ కూడా పూర్తిగా బాగవుతుందని చెప్పినారు. దానికి సంతోషంగా ఉంది. సార్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక గ్రామ పంచాయతీలో కూడా ఏదైతే గిరిజన గ్రామ పంచాయతీలో ఏదైతే కర్రలతో దాడులు చేస్తున్నారు, కొడతా ఉన్నారు, చాలా మందిని కూడా కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. దీని మీద ఎట్లా యాక్షన్ తీసుకుంటారు సార్? కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బెదిరిస్తున్నారు కదా. కాదు, అట్లాంటి వస్తే వెంబడి యాక్షన్ తీసుకుంటున్నామండి. అది ఇక్కడ మామూలుగా జరిగేటువంటి తోపులాటను కొన్నిసార్లు పెద్ద చూపిస్తుంటారు, అది జరుగుతుంది. కానీ ఇట్లా ఒకరి మీద పడి గుంపులు వెళ్ళి కొట్టాడుకున్నాం ఇక్కడ లేదు. ఎట్లాంటి సమాచారం మాకు రాలేదు. అట్లాగే ఎవరన్నా కానీ ఎలక్షన్ ప్రాసెస్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం వస్తే దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. వెంబడే ఎలక్షన్ అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మాకు అట్లాంటి సమాచారం ఏం రాలేదండి, అట్లాంటి ఎక్కడ కూడా రాలేదు. కౌంటింగ్ జరిగేటప్పుడు గెలిచే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఆ టైంలో ఎక్కువగా ఇప్పుడు అదే చెప్పినాను కదా నేను. నార్మల్గా పోలింగ్ జరపడం ఎంత ముఖ్యమో పోలింగ్ తర్వాత జరిగేటువంటి కార్యకలాపాలు కూడా అంతే ముఖ్యం మాకు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఎలక్షన్ అయిపోయింది 2 o'clock తర్వాత 2 నుంచి కౌంటింగ్ 5 కౌంటింగ్ అయిపోయిందని చెప్పి మేము వెళ్ళిపోం అక్కడి నుంచి. మా పోలీస్ ఫోర్స్ అక్కడే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎక్కడైతే క్రిటికల్ గ్రామాలు ఉన్నాయో, సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయో అక్కడ సాయంత్రం వరకు, రేపు పొద్దుటి వరకు కూడా మా ఫోర్స్ ఉంటుంది. అవసరమైతే తర్వాత కూడా ఉంటాము. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా నిర్భీతితోనే ఓటు చేసుకోవచ్చు. అట్లాగే మా పోలీసులు ఉంటారు అక్కడ. కాబట్టి 163 సెక్షన్ అంటే 144 సెక్షన్ అనేది ఇంతకుముందు, ఇప్పుడు 163 సెక్షన్ అంటున్నారు. అది కూడా అమల్లో ఉంది. కాబట్టి 3 కంటే ఎక్కువ కూడా జమ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా దానిపైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినారు 163 బిఎన్ఎస్ అమల్లో ఉందని చెప్పి. కాబట్టి అట్లా ఎవరన్నా చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తే గట్టి యాక్షన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి యంత్రాంగం ఒక కాన్ఫిడెన్స్ వారికి ఇస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి ఇటువంటి ఒక ప్రజాస్వామ్యానికి మనకు ఆయువు పట్టైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్న ప్రజలందరినీ కూడా మీరు నిర్భయంగా వెళ్ళండి, ఓటు వేయండి. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చక్కగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తారు. ఇప్పుడు మీరు తెలుసు, ఎందుకోసం మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ చూస్తుంటాం. వాటిలో మనకి ఏంటంటే చాలా ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నప్పటికీ 70-80% కంటే ఎక్కువ ఎప్పుడు కూడా దాటదు. వాటితో పోలిస్తే గ్రామ పంచాయతీల్లో తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఓటేస్తున్నారు. ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్, మనం ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పి యంత్రాంగం ఒక కాన్ఫిడెన్స్ వారికి ఇస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి ఇటువంటి ఒక ప్రజాస్వామ్యానికి మనకు ఆయువు పట్టైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్న ప్రజలందరినీ కూడా మీరు నిర్భయంగా వెళ్ళండి, ఓటు వేయండి. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చక్కగా ఉన్నాయి. కాబట్టి మీరు